ఆదిలాబాద్ జిల్లా గాంధీనగర్ వార్డు నంబర్ 19లో విజయ హెల్త్ ఫుడ్స్ మిల్లెట్ బిస్కెట్ యూనిట్ను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ యూనిట్ను శ్రీమతి ఈగా విజయలక్ష్మి ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వయం సహాయక సంఘం నిర్వహిస్తోంది. షుగర్, మైదా, ఆయిల్ లేకుండా 22 రకాల మిల్లెట్ బిస్కెట్లు, లడ్డూలు తయారు చేయడం ప్రత్యేకత. ప్రధాని ఫార్మలైజేషన్ స్కీమ్ ద్వారా 60 లక్షల లోన్, 10 లక్షల సబ్సిడీతో ఈ యూనిట్ ఏర్పాటు కాగా మేప్మా సహకారంతో 100 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వ పథకాలతో పురస్కారాలు పొందిన ఈ యూనిట్ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. తర్వాత విజయ హెల్త్ ఫుడ్ సంబంధించిన ఓనర్స్, ఎంప్లాయీస్, మా మెప్మా అధికారులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. సో ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ తయారు అవుతున్నాయో ఆ ప్రొడక్ట్స్ చాలా హెల్దీ ప్రొడక్ట్స్. ఎందుకంటే మిల్లెట్ కానీ, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కానీ, తర్వాత ఈ నువ్వులు కానీ, రాగి కానీ, అన్ని రకాలు ఏవైతే ఈ మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో సో వాటిలో బిస్కెట్స్ కానీ, లడ్డూస్ కానీ అవి అన్నీ తయారవుతున్నాయి. నో మైదా, నో షుగర్. అది వాళ్ళకి చాలా మేజర్గా ఛాలెంజ్ తీసుకొని ఈ యూనిట్ ఇప్పుడు పెంచడం జరిగింది. సో దాంట్లో మనం డిఎన్ఈజీపీ మనం ఈ స్కీమ్ ద్వారా కానీ, లేదు మెప్మా సంబంధించిన బ్యాంక్ లోన్ ద్వారా కానీ, తర్వాత వాళ్ళు సొంత ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టి ఈ స్కీమ్ పెంచడం జరిగింది. గతంలో వాళ్ళు ఒక 70 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా ఒక మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఏవైతే ఎంఎస్ఎంఈ యూనిట్ మన జిల్లాలో ఇది చాలా ఒక మంచి పేరు కూడా యూనిట్కి ఉంది. ఇప్పుడు ఈ యూనిట్ వల్ల, కొత్త యూనిట్ వల్ల ఇంకా 30 మహిళలకి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి వారు ఓనర్స్కి కానీ, వారి ఎంప్లాయీస్కి కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యూనిట్ ఇంకా బాగా ఫంక్షనింగ్ జరగాలి. ఎందుకంటే ఆ ఫంక్షనింగ్ బాగా జరిగితే దాంట్లో ఎంప్లాయీస్కి మేలు జరుగుతాయి,